శ్రామిక మహిళల సమస్యలు, శ్రామిక మహిళలకి సంబంధించిన ప్రత్యేక సమస్యలు. ఇవి క్లారా జెట్కిన్ దగ్గర నుంచి ఎవరెవరైతే అంతర్జాతీయ మహిళా నాయకులున్నారో ఆ రోజు కార్మికోద్యమ నాయకులు, వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు ఇవాల్టికి వ్యాలిడ్‌గా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? హ్మ్. దాని అర్థం మనం రెస్టారెంట్‌లో ఒకరోజు రిజర్వేషను, ఒక ఫ్యాషన్ షోను, ఒక అందాల పోటీకి సంబంధించిన విషయం కాదు. ఇవాళ ఎందుకని బ్యాక్‌లాష్ ఉంది. మహిళల హక్కుల మీద ఒక బ్యాక్‌లాష్ ఎందుకొస్తోంది? ఇప్పుడు కోవిడ్ తర్వాత 35 కార్మిక చట్టాలన్నిటిని ఫ్రీజర్‌లో పెట్టారు భారతదేశం. హ్మ్. నైట్ షిఫ్ట్స్ ఆడవాళ్ళకి అనుమతించం అని అంతకుముందున్న చట్టాలు, సౌకర్యాలు అంటే మీరు పని ప్రదేశంలో కనీసం టాయిలెట్ సౌకర్యం ఉండాలి. ఇలాంటి మినిమమ్ ఫెసిలిటీస్ కూడా తీసి ఎత్తవతల పెట్టేశారు. అంటే మీకివేవీ మీ యజమాని కల్పించక్కర్లేదు. ఎప్పుడంటే అప్పుడు ఎంతమందినంటే అంతమందిని రిట్రెంచ్ చేసుకోవచ్చు. మేము అడగం. లేబర్ లాస్ అప్లై కావు. అవును. కల్పించక్కర్లేదు కదా! పట్టవు వాళ్ళకి. కల్పించక్కర్లేదు అంటే ఇదివరకు అట్‌లీస్ట్ లేబర్ ఇన్స్‌పెక్టర్ వస్తే చూపించాలనన్నా ఉండేది. ఇప్పుడు ఆ ఆబ్లిగేషన్ కూడా లేదు. అంటే మొత్తం గవర్నమెంటే యజమానులకి రెడ్ కార్పెట్స్ పరిచేసి, కార్మికులు నథింగ్. మనకి పరిశ్రమలుంటే, యజమానులుంటే చాలు అన్నట్టు ప్రవర్తిస్తోంది. దాని ఫలితంగా ఇది ఇది ఇంకొక వంకేంటంటే ఈజ్ ఆఫ్ మేకింగ్ బిజినెస్.